హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అనుకున్నాను పొద్దున్నే ఏం పని పెట్టుకోవద్దు, ఈరోజంతా రెస్ట్ తీసుకుందాము, మూవీ చూద్దామనేసి. ఇంకా పొద్దున్నే ఫోన్ చేసి మా మామ కొత్త బండికి పూజ చేయించుకొద్దాము, మీరు కూడా రెడీ కాండి అని చెప్పినారు. ఇంకా చేసేదేం లేక పొద్దున్నే లేచి పనులన్నీ కంప్లీట్ చేసి నేను స్నానం చేసే లోపల మా ఆయన పూజ చేసేసినాడు. నా జుట్టు రాలుతా ఉంది అసలుకి. ఇంకొద్ది రోజులు పోతే తల్లో ఉండే కూడా అన్నీ వెళ్ళిపోతాయేమో అనిపిస్తుంది, ఏం చేయాలో ఏమో. ఇంకా నేను రెడీ అయ్యే లోపలే మా అత్తయ్యలు వచ్చేసినారు. ఇంకా దాంతోపాటు మా దీక్ష కూడా సైకిల్ తీసుకున్నాం కదా, దానికి కూడా పూజ చేద్దామని నేను తొక్కుంటూ వెళ్తున్నాను. నాకైతే చూడ్డానికి బాగానే ఉంది, కానీ తొక్కుతా అంటే కాళ్ళు అదురుతున్నాయి. అంటే హ్యాండిల్ చేయలేకపోతున్నాను అనమాట. నా పక్కన ఏమైనా బండ్లు వస్తే ఆటోమేటిక్గా నా మైండ్ వెళ్ళిపో, గుద్దేసే అంటుందన్నమాట. సో కంట్రోల్ చేసుకొని నిదానంగా వెళ్ళాను. మేము గుడికి వెళ్ళాము. మా ఆయన వెళ్ళి పూజకు కావాల్సినవన్నీ తీసుకొని టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాడు. మేము వెళ్ళేసరికి గుడి కూడా క్లోజ్ చేసేసినారు. ఇంకా వెళ్ళి స్వామి వాళ్ళని పిలిచేసి వచ్చినాను. పక్కన పనులు జరుగుతున్నాయి. ఇక్కడ శివుడు విఘ్నేశ్వరుంది ప్రతిష్టాపన ఉంటుంది నెక్స్ట్ మంత్. అప్పుడు మా కోలాటం కూడా ఉంటుంది అనమాట. మా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందేమో, ప్రాక్టీస్ మాత్రం చేయలేదు, దగ్గరలో చేద్దాంలే అనేసి ఉన్నాం. ఇక స్వామి వచ్చేసి ఇంకా బండికి పూజ మొత్తం చేసేసినాడు. మావాడైతే వాళ్ళ తాత వెనకాలే తిరుగుతా అన్నాడు అనమాట. పూజ మాత్రం చాలా బాగా చేసినారు స్వామి. ఇంకా మా మావయ్య దానికి దిష్టి తీసి కొబ్బరికాయ కొట్టి పూజ ముగిచ్చేసేసారనమాట. ఇంకా గుడి లోపలికి వెళ్ళేసి పూజ చేసేసుకొని వచ్చేసినాము. ఇంకా అత్తయ్య మావయ్య ఇంకా బండి తీసుకొని ఇంటికి వెళ్ళాలా. పనిలో పని మా దీక్ష సైకిల్ కూడా పూజ చేయించేసినాము. మా వాడు పక్కనే నిమ్మకాయలు తొక్కిస్తా అంటే ఉన్నాడు, కంట్లోకి పడింది అమ్మా అని అరుస్తున్నాడు అనమాట. చెప్తే ఇండు. ఇంకా మా అత్తయ్య వాళ్ళ చేతిలో కలిసి ఇంటికి వచ్చాను అనమాట. ఇంకా అక్కడి నుంచి నేను కూడా సైకిల్ తొక్కొని వచ్చేసినాను. ఇంకా అత్తయ్య వాళ్ళు తినేసి ఇంటికి వెళ్ళిపోయినారు భోంచేసేసుకొని. ఇంకా ఇంట్లో పని కంప్లీట్ చేసుకున్న తర్వాత మా ఆయన టౌన్లోకి వెళ్తే ఏం తీసుకురాలంటే మ్యాంగోస్ తీసుకురా అని చెప్పి 1 కేజీ అట్లా తీసుకురమ్మని చెప్పింటాను. ఒకేసారి ఒక 5 కేజీలు తీసుకొచ్చినాడు. నీకు ఇష్టం కదా తినేసే, ఇంకా సమ్మర్ కూడా ఎండ్ అయిపోతుంది, ఇంకా మ్యాంగోస్ దొరకవు అని తెమ్మని చెప్తే అన్నీ తీసుకొచ్చేస్తాడు. ఏదన్నా చెప్పాలంటేనే భయం వేస్తుంది మా ఆయనకి. ఇంకా ఎగ్ పప్ చెప్పింటే పాపం చెప్పినట్లు 2 తెమ్మంటే 2 తీసుకొచ్చినాడు నాకు దీక్షకి. ఇంకా తినేసి ఇంకా 2 శారీస్కి కుచ్చులు కూడా కట్టాలా అనుకున్నాను. ఈరోజు మూవీ చూసుకొని రిలాక్స్ అవుతాము, ఏం పని చేయకూడదు అనుకున్నాను. అట్లా అనుకున్న రోజే ఇంకా ఎక్కువ పని ఉంటుందన్నమాట.